హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ జో వ్లాగ్స్ అండి. ఈరోజు మనము మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మష్రూమ్స్ వచ్చేసి నాటు పుట్టగొడుగులు కాదండి, ఇవి షాప్లో నుంచి తెచ్చుకున్నటువంటి హైబ్రిడ్వి. సో వీటితో ఎలా టేస్టీగా నాటు పుట్టగొడుగుల్లాగా వచ్చేటట్లు ఎలా వండాలో నేను నేర్పిస్తానండి ఇవాళ మీకు. ముందుగా కావాల్సింది కరివేపాకు, తెల్లుల్లండి, పొట్టు తీసుకొని దంచుకున్నటువంటి తెల్లుల్లి, ఇది మసాలా పేస్ట్ అండి. ఇది అల్లము, తెల్లుల్లి, ఆనియన్, టమోటా వేసి మిక్సీకి పట్టుకున్నటువంటి పేస్ట్ అండి ఇది. ప్లస్ పసుపు అండి, ధనియా పౌడర్, కారపొడి, సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు ఒక టమోటా ముక్క సన్నగా తరుక్కోవాలి. ప్లస్ పోపు అండి, వడియము, అలాగే ఆయిల్, అలానే కల్లుప్పు అండి. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నాను. సో పాన్ పెట్టుకున్నాం కదండి, పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి కొద్దిసేపు. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను పోపు వేసేసుకుంటున్నాను. పోపు బాగా ఫ్రై అవ్వనివ్వండి. పోపు ఫ్రై అయిందండి. ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను, సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్ ముక్కలు. సో దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు ఇందులోకి తెల్లుల్లి అండి, కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి తెల్లుల్లి, ఇది కూడా వేసి ఇందులోకి ఫ్రై చేస్తున్నానండి. ప్లస్ పసుపు అండి. సో పసుపు కూడా వేసుకున్నాం కదండి, బాగా కలుపుకొని అలాగే ఇందులోకి కరివేపాకు కొంచెం వేసుకున్నామండి. సో ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసుకున్నటువంటి పేస్ట్ వేసేసుకుందామండి. ఈ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేద్దాము, పచ్చి వాసన పోవాలండి. సో మూత పెట్టుకొని కొద్దిసేపు అలానే ఫ్రై చేద్దామండి. సో ఇలా మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటామండి. బాగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలండి, మర్చిపోకండి, లేదంటే స్మెల్ వస్తుంది మనకి మసాలా ఫ్లేవర్. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి మనకి ఇక్కడ మసాలా అంతా. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టమోటా ముక్కలండి, నేను ఒక టమోటా ముక్కని సన్నగా తరుక్కున్నాను ఇప్పుడు మీకు. ఇది కూడా వేసి బాగా ఫ్రై చేద్దాము. మళ్ళీ మూత పెట్టుకున్నామండి. సో టమాటా ముక్కలు కూడా లైట్గా మగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి మష్రూమ్ యాడ్ చేసేసుకున్నాము. మష్రూమ్ యాడ్ చేసుకున్నాక బాగా ముక్కలకు పట్టించండి. ప్లస్ అలాగే ఉప్పు వేసుకోవాలి కదండి. సో కల్లుప్పు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి మనకి సాల్ట్ కన్నా. సో బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నామండి. ఈ మష్రూమ్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందండి ఒక 2 minutesకి. సో మూత పెట్టేసుకుంటే మీకు తెలుస్తుంది. సో మూత పెట్టేస్తున్నా. సో చూడండి, ఇక్కడ మనకి
ఇందాక వాటర్ లేవు కదండి, ఆ వాటర్ అంతా ఏవో బాగా ఫామ్ అయ్యాయి చూడండి, మష్రూమ్లో ఉండే వాటర్ అండి. సో ఈ వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కారము, ధనియాల పొడి వేసుకుందాము. సో వాటర్ చూడండి ఆల్మోస్ట్ చాలా వరకు ఇంకిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను కారం, ధనియాల పొడి యాడ్ చేసేసుకుంటున్నాను. సో కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాము. సో చూడండి ఇక్కడ ఇది కూడా బాగా కలుపుకున్నాను కదా. సో ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ అట్లే పచ్చి వాసన మసాలా కారం, ధనియాల పొడి మొత్తం ఈ మష్రూమ్కి పట్టేటట్లు మూత పెట్టేసుకున్నామండి. కలుపుకుందామండి ఒకసారి మళ్ళా. ఏమన్నా ఉప్పు చాలుకుంటే చూసి వేసుకోండి. నేను రాళ్ళుప్పు వేసాను కాబట్టి సరిపోయింది నాకు. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందామండి లైట్గా. మీరు చూసారంటే నేను ఇక్కడ గరం మసాలా కానీ ఎలాంటి మసాలాలు వేయలేదండి. సో ఆల్రెడీ మనకు మష్రూమ్ బాగా బాయిల్ అయిపోయిందండి, కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో ఒక 5 మినిట్స్ అలానే పెట్టేద్దాము, మనకు బాగా గట్టి దగ్గరకు వచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడే మనకి ఎలా ఉందో. సో మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. మనకి ఇక్కడ ఎలా బాయిల్ అవుతుందో. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకి, మీరు చూసారు కదా ఇక్కడ వాటర్ అంతా. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి, ఈ మాత్రం సరిపోతుంది మనకి. చూడండి ఇక్కడ సో అచ్చం నాటు పుట్టగొడుగులు ఎలా ఉంటుందో సేమ్ ఇది అదే స్టైల్లో అండి, అదే టేస్ట్ ఉంటుంది మనకి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు, కొత్తిమీర ఫ్లేవర్ డామినేట్ చేస్తుందని నేను ఇక్కడ వేయట్లేదండి. సో గుమగుమలాడే మష్రూమ్ కర్రీ అండి. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లస్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.